హుజురాబాద్లో. అటువంటి మీటింగ్లో వాడు దళితులను కించపరిచే విధంగా ఇష్టం వచ్చినట్టు మాలామాదిగోళ్ళని పేరు పెట్టి ఈ నా కొడుకులను దగ్గర రానియద్దు, ఈ నా కొడుకులను మనం సీక్రెట్ మీటింగ్లలో పిలవద్దు, వాళ్ళని లోపలికి రానియద్దు, వాళ్ళని ఎంత ఉంచాలో అంత ఉంచాలి అని చెప్పి ఇష్టం వచ్చినట్టు అవమానపరిచిన కౌశిక్ రెడ్డి అంటోడు. ఎందుకంటే కౌశిక్ రెడ్డి అంటోనికి అహంకారం ఉన్నది. అహంకారంతో దళితులను అనేక సార్లు కూడా హుజురాబాద్ కాన్స్టిట్యూన్సీలో అవమానపరిచారు. అదేవిధంగా ఒక పోలీస్ కమిషనర్ అని చూడకుండా కూడా కరీంనగర్ జిల్లాలో ఉన్న పోలీస్ కమిషనర్ను ఇష్టం వచ్చినట్టు వాడు మాట్లాడాడు. అంటే కండ కౌరంతో మాట్లాడుతున్నాడు, కండ కౌరంతో అహంకారంతో మాట్లాడుతున్నాడు. ఒక దొరాన అహంకారము, ఒక భూస్వామి అహంకారంతో వాడు మాట్లాడుతున్నాడు. ఇది వాడు మాట్లాడే మాటలు. రెండు విషయం, కేటీఆర్ అంటోడు కేసీఆర్ అంటోడికి ఎంత లుచ్చానా కొడుకులు అంటే, తెలంగాణ ఉద్యమకారులు అంటే వాళ్ళకు లెక్కలేదు. తెలంగాణ ఉద్యమకారులను ఎంతమందిని చంపిర్రో ఆ చరిత్ర కూడా నేను ఇప్పబోతున్నా. ఇదే మాన్కోటలో అంటే ఇప్పుడున్న మహబూబ్ నగర్లో వీడు తెలంగాణ ఉద్యమం నడుస్తున్న కాలంలో, తెలంగాణ ఉద్యమం నడుస్తున్నప్పుడు 2010-11లో తెలంగాణ ఉద్యమకాల మీద దాడి చేసిన ఈ కౌశిక్ రెడ్డి అంటుడు తుపాకీ తీసుకొని పోయి ఒక 11 మంది మీద, అనేక మంది ఉద్యమకాల మీద దాడి చేసుకుంటూ 11 మందిని కాళ్ళు చేతులు ఇరుగొట్టినోడు వీడు. ఆ రోజు 11 మంది దాడి చేస్తే 11 మంది వరంగల్ హాస్పిటల్లో పడ్డారు. వీడు దాడి చేసి వాళ్ళని చంపడానికి ప్రయత్నం చేసిండు. ఏది తెలంగాణ కోసం కొట్లాడుతున్నటువంటి ఉద్యమకాలను, తెలంగాణ కోసం పోరాటం చేస్తున్న ఉద్యమకాలను చంపడం కోసం ప్రయత్నం చేస్తే 11 మంది కాళ్ళు చేతులు ఇరిగినాయి. వాళ్ళు 11 మందిని తీసుకుపోయి హాస్పిటల్ వేసిండు. అటువంటి దుర్మార్గుణ్ణి వీడు కేసీఆర్ అంటాడు టీఆర్ఎస్ పార్టీకి తీసుకొని వాడు ఒక మాఫియాగా, ఒక గుండగా తయారు చేసి దళితుల మీద ఉసపంగిస్తున్నాడు. ఒక ఉద్యమకారుల మీద దాడి చేసినటువంటి వాడిని వాడు టీఆర్ఎస్ పార్టీకి ఎందుకు తీసుకున్నాడు? వాడు తెలంగాణ మీద చిత్తశుద్ధున్న అని చెప్పుకుంటున్నాడు కదా. వీడు కేటీఆర్ హరీష్ రావు అంటాడు మేము తెలంగాణ మీద చిత్తశుద్ధున్నది అని చెప్పుకుంటున్నాడు కదా. 11 మంది ఉద్యమకారుల మీద అక్కడ ఉద్యమం అంటే అక్కడ జగన్ తోడు పోయినప్పుడు ఆంధ్ర వాళ్ళు మా దగ్గరికి రాకూడదు, జగన్ మా దగ్గరికి రాకూడదు అని చెప్పి వాళ్ళు తిరుగుబాటు చేస్తే వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద తిరుగుబాటు చేసారు. ఆ రోజు అక్కడ పాదయాత్ర కానీ పోయిండు, అక్కడ మీటింగ్ పెడతామని పోయిండు. పోతే ఆ రోజు తెలంగాణ ఉద్యమకారులు ఆ వరంగల్ ప్రాంతం ఉన్నట్టు ఉమ్మడి వరంగల్ ప్రాంతం ఉన్నట్టు ఉద్యమకారులంతా తిరుగుబాటు చేసిండు, యువత తిరుగుబాటు చేసింది. తిరుగుబాటు చేస్తే వాళ్ళ మీద దాడికి పూనుకున్నాడు ఇదే కౌశిక్ రెడ్డి అన్నట్టు. దాడికి పూనుకొని 1000 మందిని తుపాకులతో బెదిరిస్తే ఉరికిండ్రు, కాల్పులు జరిపాడు. 11 మంది మీద దాడి చేశాడు. వాళ్ళ కాళ్ళు చేతులు ఇరిగితే వరంగల్ హాస్పిటల్ వేయడం జరిగింది. అటువంటి దుర్మార్గుణ్ణి వీళ్ళు టీఆర్ఎస్ పార్టీకి ఎట్లా తీసుకుంటారు? నేను కేటీఆర్ని అడుగుతున్నా. అటువంటి ఉద్యమకారులను తొక్కేసినటువంటి నా కొడుకును నువ్వు టీఆర్ఎస్ పార్టీకి ఎందుకు తీసుకున్నావు? టీఆర్ఎస్ పార్టీ తరపున టికెట్ ఇచ్చి వాడిని ఎందుకు నిలబెట్టినావు? అంటే ఉద్యమకారులను చంపినా పర్వాలేదు, కానీ మాకు ఒక మాఫియా, ఒక గుండా, ఒక భూస్వామి, ఒక దొరబాబు కావాలని తీసుకున్నట్ట కదా. అరే లుచ్చానా కొడుక, నీ పార్టీ గురించి నీ చరిత్ర మొత్తం ఉంది, ప్రజలకు తెలుసు. రెండవది, ఇప్పుడు కేటీఆర్ ఈ మాఫియా లీడర్. కౌశిక్ రెడ్డి అనేటోనికి ఆడొక మాఫియా, దానికి లీడర్ ఎవడు అంటే కేటీఆర్ ఎందుకు చెప్తున్నానంటే, కేటీఆర్ గతలో నేరళ్ళ కాన్స్టిట్యూన్సీలో ఇసుక దంద 1000 కోట్ల ఇసుక దంద చేసిండ్రు. ఇసుక లారీలన్నీ కేటీఆర్ సంతోషరావు వాళ్ళ కుటుంబానికి సంబంధించింది. 1000 కోట్లు సంపాదించారు. దాని మీద ఇసుక లారీ మాఫియన్ తయారు చేశారు. లారీలు ఒక దాదాపు 500 నుంచి 1000 లారీలు నడిపారు అక్కడి నుంచి. రోజు 24 గంటలు ఆ గ్రామాల నుంచి లారీలు పోతుంటే పిల్లలు ఆడుకుంటున్నారు నడి రోడ్డు మీద. ఊళ్ళలో రోడ్డు ఒకటే ఉంటుంది కదా, ఆ రోడ్డు మీద పిల్లలు ఆడుకుంటే 5 పిల్లలను చంపేసిండ్రు. దళిత పిల్లలు, ఎస్సీలు, దాంట్లో సాకలి పిల్లగాడు ఒకడు, 4 ఎస్సీ దళితులు మాదిగ పిల్లలను వీడు చంపేసాడు. లారీల కింద తొక్కేసి చంపేస్తే ఆ కుటుంబాలు వచ్చి అయ్యో మా పిల్లల్ని ఎందుకు చంపేసిండు అని చెప్పి
లారీలు నప్పి ధర్నా చేస్తే ధర్నా చేసిన వాళ్ళందరికీ అందరినీ ఇదే కేటీఆర్ మంత్రిగా ఎస్పీకి చెప్పి అరెస్ట్ చేయించి వాళ్ళను అసలు సంసారానికి పనికి రాకుండా కష్టపడి పని చేసుకోకుండా థర్డ్ డిగ్రీ ఉపయోగించి తొక్కి వాళ్ళ మీద కేసులు పెట్టి జైలుకు పంపించినటువంటి చరిత్ర కేటీఆర్ అది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.